అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస కృష్ణపక్ష. ఈరోజు ఏకాదశి గురువారం. శతవిష నక్షత్రం కాసేపట్లో సమాప్తమై పూర్వ భాద్రపద నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకునే ఉన్నాయి. అయితే ఈరోజు గురువారం కదా, ఈరోజు మనమందరూ కూడా ఈ ఒక నక్షత్రంలో విశేషంగా గురునామస్మరణ చాలా శక్తియుతమైనది. ఎప్పుడు కూడా గురు గ్రహం అనుగ్రహం మనపై ఉంటే, గురు దృష్టి ఒకటి ఉంటే ఏదైనా మనం సాధించగలం. చూడండి, శని బలం బాగుంది అంటే ఏ కర్మనైనా ఆచరించే శక్తి, అవకాశాలు, విఘ్నాలు లేకుండా జరుగుతాయంట. కానీ ఆచరించిన ఫలం మనకి ప్రాప్తించాలంటే గురుబలం ఉండాలి. అందుకే ఏదైనా మంగళ కార్యాలు, వివాహాలు చేయాలంటే ముందుగా శని బలం, గురుబలం ఉందా అని చూస్తారు. ఎందుకు అంటే అది చక్కగా ఆచరించబడాలి అంటే కర్మకారకుడు కదా, ఆ కర్మ జరగాలి అంటే శని ప్రభావం ఉండాలి. అదే విధానంగా ఆ కర్మ ప్రతిఫలించాలి అంటే గురు అనుగ్రహం కూడా ఉండాలి. వ్యవసాయం చేయడానికి శని అనుగ్రహం ఉంటే వాటరు లభిస్తుంది, భూమి లభిస్తుంది, విత్తనాలు లభిస్తాయి, మనం వెళ్ళి కష్టపడతాము, దానికి డబ్బులు సహకారం అవుతుంది. కానీ ఆ ఫలాన్ని మనం అనుభవించాలి, వ్యవసాయంలో లాభాలు రావాలి అంటే గురు అనుగ్రహం ఉండాలి. ఇంతే, మీకు సింపుల్గా అర్థమయ్యేలా తెలియచేసేది. అలా ఈరోజు ఎవరి జాతకంలో గురుబలం తక్కువ ఉన్నా, గురుబలం కావాలి అనుకునేవారు గురు అనుగ్రహం కోసం ఈరోజు మనం అందరూ కూడా ఓం శ్రీ బృహస్పతయే నమః అనే నామాన్ని జపిద్దాం. బృహస్పతి గురు అనుగ్రహం మనకుంటే, దైవ గురు బృహస్పతి వాళ్ళ అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాల శుభ ఫలాలను కూడా మనకి ప్రాప్తిస్తాయి. ఇక భక్తి శ్రద్ధతో ఓం శ్రీ బృహస్పతయే నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ బృహస్పతయే నమః. బృహస్పతి, బృహస్పత, బృహస్పతే ఇవన్నీ కూడా చాలా విశేషమైన నామాలు. స్థపత అనే నామానికి ఒక అర్థం, స్థపతి అనే ఒక నామానికి అర్థం, ఇలాంటివి చాలా ఉంటాయి. తీకు తాకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అదే విధానంగా బృహస్పతి, బృహస్పత రెండు ఒకటే, కానీ ప్రభావం వేరే ఉంటుంది. పతి బాగా ఆలోచించండి. బృహస్పతి గొప్ప వాళ్ళకంతా అధిపతి బృహస్పతి, అవును కదా. సేనాధిపతి, సైన్యానికి అధిపతి అంటూ ఉంటాం. ఇక అదే విధానంగా చాలా చోట్ల రాజ్యాధిపతి అంటే రాజుకి, రాజ్యానికి అధిపతి, రాజ్యాధిపతి. గౌరవాధిపతి, గౌరవానికి ఇక్కడ గౌరవాన్విత వ్యక్తులకంతా అధిపతి, గౌరవాధిపతి. ఇలా అధిపతి అంటే అతను రాజు, ఒక గొప్ప స్థాయి. అలా నవగ్రహాల్లో బృహస్పతి
అంటే ఆయన గ్రహాలకు అందరికీ కూడా అధిపతి అని అర్థం. అంటే ఈ భూమండలంలో మనకి గురుగ్రహం వల్ల అన్ని గ్రహాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలో అవి చక్కగా జరిగేలా చేస్తూ ఉంటుంది. ఒకే చోటు ఉండుకొని తను అంటే 12 సంవత్సరాలు అవుతుంది మొత్తానికి 360 డిగ్రీ ఒక రౌండ్ వేయడానికి. 12 నుంచి 13 సంవత్సరాల మధ్యలో జరుగుతూ ఉంటుంది. అందుకే ఒక రాశి నుంచి ఒక రాశికి 12 నెలలు, ఒక్కొక్కసారి 13 నెలలు ఇలా తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇలా మనకి ప్రతి మాసము ఇలా కౌంట్ చేసుకొని ప్రతి ఒక సంవత్సరం కూడా ఒక్కొక్క రాశిలోకి ప్రవేశం చేసుకొని వెళుతూ ఉంటుంది. దాని ప్రకారం గురు స్థాన పల్లటం అవుతుంది. దాని ప్రకారం పుష్కరాల్ని చూస్తూ ఉంటాము. రాశులకి గురు బలం ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాము. అయితే గురు అనుగ్రహం ఉంది అంటే మనకి అన్ని గ్రహాల ప్రభావం మనపై ఉంటుంది. తర్వాత ఈ రోజు మీకు అందరికీ తెలియచేసేది గురు అనుగ్రహం కావాలి. జపం అయితే చేసాం మంత్రబలంలో, ఈ రోజు ఖచ్చితంగా గురుబలం ప్రాప్తిస్తుంది. అయితే ఈ రోజు మంచి మాట, మన జీవితంలో ఎప్పుడు కూడా కొన్నిసార్లు చిన్నవారు, పెద్దవారు, గొప్పవారు అని కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఉంటాం. ఏనుగులు దారులు నడుచుకొని వెళ్తూ ఉంటాయి. అక్కడ మూషకాలు అడ్డం వస్తాయంట. అప్పుడు ఏనుగు ఆ మూషకాలు వెళ్తున్నాయిలే, మనం చూసావు పాపం పారిపోతాయి, ఎందుకు లేని ఆడ నిలుచుకుంటుంది. వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ మూషకాలు అనుకుంటాయంటే ఏమని, చూసావా మనం చూసి ఏనుగు నిలబడిపోయింది అంటే దానికి అహంకారము అని అర్థం. ఏనుగులో ఉండేది వాటిపైన జాలి అని అర్థం, భయము అని తెలుసుకోకూడదు. అలాగే కొన్ని సందర్భాల్లో మన ఇళ్లలో చాలా వరకు ఇలాంటివి తలెత్తుతూ ఉంటాయి, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎవరు పెద్ద కొడుకు మంచివాడా, చిన్న కొడుకు మంచివాడా, ఎవరు గొప్పవాడు అని. ఎప్పుడు కూడా తల్లి తండ్రి పిల్లలు పెంచేటప్పుడు ఎప్పుడు కూడా చెప్పేవారంట. ఒక అన్న తమ్ముడికి గొడవలు వస్తూ ఉండేవి. వాళ్ళ నాన్న అమ్మ ఏమొచ్చినా కూడా ఫస్ట్ చిన్నోడు కదా ఎక్కువ ప్రేమ చూపించేవారు, వాళ్ళకి ఎక్కువ అతనికే పెట్టేవారు, ఎక్కువ చూపించేవారు. ఇది ఎప్పుడు అడిగేవాడంట, మమ్మీ ఎందుకు అలా చేస్తున్నావు అంటే వాడిని నీకన్నా చిన్నోడురా, వాడు నీకన్నా చిన్నోడురా అని చెప్తూ ఉండేదంట. ఎప్పుడు కూడా అలాగే అనుకొని పెరుగుతూ ఉండేవాడంట. తర్వాత ఇక చిన్నోడు పెద్దోడు అవుతూ ఉండంట. పెద్దోడు అవుతూ ఉంటే మమ్మీ నాకెందుకు అన్నయ్యకి అట్లా చేస్తున్నారు, నాకు మాత్రం ఇట్లా చేస్తున్నా అంటే నీకన్నా పెద్దోడురా అంట. జీవితంలో ఎప్పుడైనా చిన్నవాడు అన్నకన్నా పెద్దోడు అవ్వగలడా? అవ్వలేడు కదా. లేదో చిన్నాయన అంటే తమ్ముడు అన్నకన్నా వయసులో గొప్పవాడు అయిపోలేడు కదా. అంటే గొప్పవాడు అవ్వచ్చు, పెద్దవాడు వయసులో అవ్వలేడు కదా. అలా జీవితంలో ఎప్పుడు కూడా చిన్నవాళ్ళు చిన్నగానే ఉంటారు. వాళ్ళు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చే అవసరం లేదు, తెలియకుండా ఇచ్చేది. చూడు వాడు చిన్నోడు, పోతే పోనీలే అని వదిలేస్తాడు. వాడు ఎప్పుడైనా ఎప్పటికీ చిన్నోడే, అన్నకి తమ్ముడు, అంతే కదా. అలా కొన్నిసార్లు జీవితంలో మనం ఏం ఆలోచిస్తామో మనకు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అయితే ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే అలా ఇక్కడ గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ముఖ్యం కాదు, పరిస్థితిని బట్టి కొన్ని ప్రాప్తిస్తాయి. ఇప్పుడు దీనికి గొప్ప ఉదాహరణ అంటే మనకి ఈ ఒక పాండవులు కౌరవులు తెలుసు, కురువంశం. అలా కురువంశస్థులకి వాళ్ళదైన ఒక రాజ్యం హస్తినాపురం. ఈ హస్తినాపురంలో కృపాచార్యులు అని ఒక గురువు ఉంటారు. ఆ మంత్రి మండలిలో ఎప్పుడు ఆయన కూడా ఒక గొప్ప వ్యక్తి. మహారాజులు ఎవరున్నా మంత్రి మండలిలో కృపాచార్యులు కూడా ఉండేవారు. అలాగే వితురుడు, అలాగే వితురుల వారు, కృపాచార్యుల వారు, మరియు ఇక్కడ భీష్ముల వారు, ఇవన్నీ ఒక మంత్రి మండలం అనేది ఉండేది. ఏ నిర్ణయాలన్నా తీసుకునేవారు. కానీ ఆ కౌరవులు చిన్న వయసు నుంచి వాళ్ళు పెరుగుతూ ఎప్పుడు కూడా కృపాచార్యుల వారు ఎన్ని గొప్ప మాటలు చెప్పినా, కృపాచార్యుల వారు ఎంత ఉపదేశిస్తూ వచ్చినా, ఏం చేసినా కూడా కృపాచార్యుల దగ్గర వాళ్ళు ఎవ్వరు కూడా విద్యాభ్యాసాన్ని పొందలేకపోయారు, శిష్యరికాన్ని పొందలేకపోయారు కౌరవులు. కానీ ఆ రాజ్యానికి గురువే. ఆలోచించండి, చూసారా, రాజ్యానికి గురువే, కానీ అతను ఏ కారణానికి కూడా ఆ పంచ పాండవులకి కానీ ఇక్కడ కౌరవులు కానీ గురువు కాలేకపోయాడు. ఆలోచించండి ఈ విషయం ఎంత గంభీరంగా తీసుకుంటారో. అదే విధానంగా ద్రోణాచార్యుల వారు పాండవులకి మరియు కౌరవులకి గురువుగా అయ్యారు. ధనుర్విద్యని, సకల విధమైన ధనుర్విద్యని వాళ్ళు ముందు పెట్టారు. గదాయుద్ధం, ధనుర్విద్యం,
మల్ల యుద్ధం అన్నిటిలో కూడా పాండవులు కౌరవులు నేర్చుకునేలా విద్యని బోధిస్తూ వస్తారు. అంటే గురువులందరూ కూడా ఒకటే కాదు. తర్వాత రెండోది, ఇక్కడ భేదభావము అనేది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎందుకు అంటే దీనికి ఒక అద్భుతమైన ఒక చిన్న కథ ఉంది, తెలియచేస్తా వినండి. ఎందుకు ఈ విషయం తెలియచేస్తున్నాను అంటే, ఈ ఒక గురువు నుంచి వచ్చేవి ఏవైతే ఉంటాయో అవి గురువు అనుగ్రహంతో వచ్చేవి జరగనివి కూడా జరిగిపోతూ ఉంటాయి. అటువంటి శక్తి గురువు వాక్కుకు ఉంటుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ ఆశీస్సులు అందించారంటే ఇంకా మనకు ప్రాప్తించినట్టే. ఎందుకు అంటే జ్యోతిష్య శాస్త్రంలో కొందరికి సంతానం లేదు అనో, లేదా వివాహం జరగట్లేదు అని ఏదైనా దోషాలు ఇటువంటి ఉంటే ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి నమస్కరించేసి వాళ్ళ చేతిలో ఒక అరటిపండు ప్రసాదము ఒక పుష్పము తీసుకొని నీకు సంతానం జరుగుతుంది వెళ్ళండి అని ఆశీస్సులు అందించారనుకోండి, జరిగిపోతుంది. అది గురువుకున్న శక్తి. అదే అటువంటి శక్తి మనకు ప్రాప్తించాలంటే గురుగ్రహం అనుగ్రహం ఉండాలి. అందుకే జూపిటర్ గురువు అంటే అత్యంత పెద్ద గ్రహము. అటువంటి గొప్ప స్థాయి ఆ గ్రహానికి ఆ లహరీలు వస్తూ ఉంటాయి. అందుకే మనము ఈ కలియుగంలోనే కాదు, పూర్వం నుంచి ఇప్పటిదాకా గురు అంటేనే గొప్పవారు, గొప్పది అని వాళ్ళకి ఆ సేవలని అందిస్తూ ఉంటాం. కానీ గ్రహాలన్నీ ఉపయోగపడతాయి. ఒక్కొక్క గ్రహం తనదైన తత్వం ఉంటుంది. కానీ గురువుకే ఆ స్థానాన్ని ఎందుకు ఇచ్చారంటే దైవ గురువు, దేవతలకంతా గురువు అయి ఉంటాడు. అందుకే గురువు అంటే అంత గొప్ప స్థాయి. మన జీవితంలోనూ అంతే. మనకి ఉత్తమ గురువులు దొరకాలన్నా అదృష్టం ఉండాలి. ఈ కాలంలో గురువు కావాలంటే గురువుని పరీక్షించకూడదు. మంచి శిష్యులు కావాలి అంటే గురు శిష్యుల్ని పరీక్షిస్తాలి. అది వేదం చెప్పేది, అది పూర్వీకుల నుంచి చెప్పుకోవచ్చినది. కానీ ఈ కాలంలో ఎలా అంటే శిష్యులు గురువుని పరీక్షిస్తున్నారంట. ఇంకా వాళ్ళు ఏ ఒక కర్మని ఆచరిస్తున్నారో తెలుసుకోండి మీరు. ఎప్పుడు కూడా శిష్యులు గురువుని పరీక్షించకూడదు. గురువే నాకు ఉత్తమ శిష్యులు వీళ్ళు అవ్వగలరా అని ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గితేనే ఎప్పుడు కూడా వాళ్ళని మరింత ఉత్తమ స్థానానికి తీసుకెళ్తూ ఉంటారు. అలా దైవాన్ని, దైవత్వాన్ని, గురువుల్ని మీరు పరీక్షించకండి. మీ కర్మ ఏది ఉందో అది ఆచరించుకొని వెళ్తూ ఉండండి. దేవుణ్ణి పరీక్షించే అంత గొప్పవాళ్ళు మనం కాదు కదా. దాని నుంచి ఎప్పుడు కూడా ప్రకృతి మనకి ఏ ధర్మం ఇస్తూ ఉంటుందో దాన్ని స్వీకరిస్తూ ముందుకెళ్తూ ఉండాలి అనేదే ఈరోజు మంచి మాట. అదే విధానంగా ఈ మంచి మాటలో తల్లిదండ్రుల్ని పరీక్షించకండి అని పిల్లలకి అందరికీ తెలియచేస్తున్నా. తల్లిదండ్రుల్ని పరీక్షించకూడదు. తల్లిదండ్రులు పిల్లల్ని పరీక్షించాలి. నా కొడుకులు దీనికి ప్రయోజకులా కాదా, వాళ్ళు దీని సమర్థులా కాదా అని తల్లిదండ్రులు పరీక్షించాలి. అలాంటిది పిల్లలు తల్లిదండ్రులను పరీక్షిస్తున్నారు. వీళ్ళు మా తల్లిదండ్రులు నా ఎవరిపైన ప్రేమ ఎక్కువ ఉంది, నన్ను బాగా చూసుకుంటా, ఇలా ఆలోచిస్తే ఇంకా సఖ్యత కుటుంబం అని ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే వయసులో పెద్దవారు, జ్ఞానంలో అనుభవంలో పెద్దవారు, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ అనుభవంతో మిమ్మల్ని తీర్చిదిద్దగలరు. కానీ మీరు వాళ్ళని సరిదిద్దలేరు. పిల్లలు పెద్దవాళ్ళు సరిదిద్దగలరా? అవ్వదు కదా. అలా కొన్ని సందర్భాల్లో మనము స్థితిగతుల్ని బట్టి కొన్ని మార్పులు మనలో మనమే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని వేరే వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు. అదే ఏనుగు చూసి మోసకాలు అనుకుంటాయి కదా, అలా ఏమైనా అనుకోవచ్చు. కానీ గొప్పవారు ఎప్పుడు గొప్పగానే ఆలోచిస్తారు. ఇక చిల్లర వ్యక్తులు చిల్లరగానే ఆలోచిస్తారు. వాటిని పట్టించుకోకుండా మీ దారిలో మీరు వెళ్తూ ఉండండి అనేదే ఈరోజు మంచి మాట. దీనికి అనుసంధానంగా చిన్న కథ తెలియచేస్తా వినండి. ఒక మహారాజు, అతనికి సంతానం లేకుండా చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. అతను దేవతల పూజలు చేస్తాడు, యజ్ఞ యాగాదులు చేర్పిస్తారు, అందరినీ చేస్తూ ఉంటే అక్కడ మంత్రి మండలంలో ఒకరు తెలియచేస్తారంట, అయ్యా మా ఊర్లో ఒక జ్యోతిష్యులు ఉన్నారు, చాలా గొప్పవారు, వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది, అక్కడికి వెళ్దాం రాండయ్యా అని తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఎవరెవరో చూస్తుంటే ఓకే ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు అని మనము వెళ్ళారు. వెళ్ళి రాజులు అంటే వాళ్ళు వెళ్ళారు సగౌరవంగా వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్నంతా అయిపోయిన తర్వాత వాళ్ళ జాతకాలన్నీ చూసి ఇది ఉందా, ఈ హోమం చేసుకోండి, ఈ యజ్ఞం చేసుకోండి, అలా చేసుకోండి అన్నీ రాసేసారు. రాసిందంతా అయిపోయిన తర్వాత సరిస్వామి అన్నారంట. సరిస్వామి మేము చేస్తామని. ఆ మహారాణి పక్కన ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి అయ్యా స్వామి మీకెంతమంది సంతానము అన్నారంట. లేదమ్మా మాకు సంతానం కాలేదు, ఏదో దేవుడు దయ అలాగే ఉండిపోయాం, ఎప్పుడు కరుణిస్తారో చూద్దాము అనే లోపు
ఆ మంత్రివర్గం వాళ్ళు తెలియజేశారంటే, మహారాజా క్షమించండి, నేను ఇలా చెప్తున్నాను అని మీరు బాధపడకండి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అనుభూతి చెందిన వారు, అనుభవించిన వారే, అది గౌరవమైన, అవమానాలైన, అపవాదాలైన, సంతానమైన, వివాహమైన, వాళ్ళు దాన్ని అనుభూతి చెంది వాళ్ళు ఆశీర్వదిస్తేనే అది ప్రాప్తిస్తుంది. వాళ్ళకే సంతానం లేనిది మనకి ఎక్కడ ప్రతిఫలిస్తుంది, దయచేసి క్షమించండి, మనం వెళ్దాము అన్నారంట ఆ మంత్రులు. అలా నిజమే నువ్వు చెప్పిందేని ఆ రాజు తలదించుకొని వెళ్ళిపోయారంట. అలా జీవితంలో యజ్ఞయాగాదులు చేస్తే అందరికీ యజ్ఞయాగాదులు చేస్తే ప్రతిఫలించవు. యాగం చేసే వారికి అర్హత ఉండాలి, చేయించుకునే వారికి కాదు, చేసే వారికి అర్హత ఉండాలి. గురు అవ్వాలన్న అర్హత ఉండాలి, యజ్ఞ యాగాదులు చేయాలన్న అర్హత ఉండాలి, ఆచార్యులు అవ్వాలన్న అర్హత ఉండాలి, ఎవరైనా ఏదైనా మంచివి బోధించాలన్న అర్హత ఉండాలి అనేదే ఈ శాస్త్రం చెబుతుంది. అర్హత అంటే మంచివాడ చెడ్డవాడ అని కాదు. అందుకే కృపాచార్యుల ముందు ద్రోణాచార్యుల లోపలికి వచ్చి ఒక మాట అంటాడు. ఎంత గొప్ప మాట అంటే, నేను సద్బ్రాహ్మణుని కాకపోవచ్చు కానీ సద్గురువుని నేను అని గొప్ప మాటని ఉదాహరణ తెలియచేస్తాడు. ఎంత గొప్ప వర్ణన ఉంది తెలుసా అది. ఇటువంటివన్నీ కూడా ఎన్నో భారతంలో వస్తాయి. అవన్నీ మనం రోజు రోజు వింటూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. దాని నుంచి దయచేసి అర్హత వేరు, జ్ఞానం వేరు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం వేరు, అర్హత వేరు, భౌతికం వేరు, ఆంతరికం వేరు. ఇటువంటి వాటిని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే అత్యంత శ్రేష్టదాయకం. ఇక మన సంప్రదాయంలో ఇంట్లో పూజించేటప్పుడు నిత్యము అన్ని చేయాలని ఏం లేదు. పంచోపచార పూజ అంటాం. పంచోపచార పూజ అంటే ప్రతిరోజు గంధం సమర్పయామి అంటే పసుపు కుంకం గంధం అలంకరిస్తాం కదా, గంధం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. చూసారా, ఇవే పంచోపచారాలు. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. గుర్తుపెట్టుకోండి, పంచోపచార పూజ అంటే గంధము అంటే అలంకరణ, తర్వాత పుష్పము, తర్వాత ధూపము, దీపము, నైవేద్యం. ఇవి మీరు రోజు దేవుడు ముందు ఇంట్లో పెట్టి పూజిస్తే చాలు. గంటలు గంటలు అభిషేకాలు చేసేసి ఇక నాకు టైం లేదు అని మానేయకండి దయచేసి. పంచోపచార పూజ అంటాం. వీటికి ఉదయం లేసి స్నానం చేసి మీరు ఇంత మాత్రం చేస్తూ ఉంటే చాలు, ఇంత మాత్రం చేస్తూ ఉంటే చాలు. దయచేసి అర్థం చేసుకోండి. గంటలు గంటలు కూర్చోవాలి, పూజ చేయాలి, తర్వాత గంటలు గంటలు కూర్చొని పూజ చేయాలి, టైం అవ్వట్లేదు అందుకే వారానికి ఒకసారి పూజిస్తాము అని అలా అనకండి. ఎందుకంటే ఈ పంచోపచార పూజ నేర్చుకోండి, ఈ పంచోపచార పూజ విధానంగా సమర్పించుకోండి. తర్వాత వారానికో నెలకో మీరు అనుకూలమైనప్పుడు దశోపచార పూజలో, షోడశోపచార పూజలో మీరు చేసుకోండి. కానీ ప్రతిరోజు ఇంతే. కొత్తగా పసుపు కుంకం అలంకరించండి, పుష్పం పెట్టండి, ధూపం పెట్టండి, దీపం పెట్టండి, ఇక నైవేద్యం పెట్టండి, అయిపోయింది, అంతే. పంచోపచార పూజలో ఇంతే ఉంటుంది. ఈ పంచోపచార పూజలో నిత్యము అన్నిటికీ అభిషేకం చెయ్యాలి అని లేదు. అందుకే పెద్దవారు మన సంప్రదాయంలో ఇటువంటి పంచోపచారాలు, దశోపచారాలు, షోడశోపచార పూజలు ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఆచరించవచ్చో దానికి తగినట్టుగా శాస్త్రాలు రచించి ఇచ్చాయి. దీన్ని ఉపయోగం చేసుకోండి. ప్రతి ఇంట్లో ఈ పంచోపచార పూజాన్ని అలవాటు చేసుకుంటే ప్రతిరోజు దేవుడి గదిలో అన్న అగరబత్తులు ఉంటాయి, దీపాలు వెలుగుతూ ఉంటాయి. ప్రశాంతంగా 5 నిమిషాలన్నా దేవుడి పైన మీరు ధ్యాస పెట్టచ్చు. ఈరోజు తారాబలం, ఈరోజు నిత్య నక్షత్రంగా పూర్వ భాద్రపద నక్షత్రంగా తీసుకుందాం. అలా తీసుకుంటే అశ్విని మక మూలా నక్షత్రం వారికి ఈరోజు నైదన తార, వధతార, అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, శుభమైన రోజు, ప్రయత్నించండి. ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ రోజు ప్రత్యక్ తార, ఇది అంత శుభ ప్రతిఫలం ఇవ్వదు, అయినంత వరకు జాగ్రత్త వహించాలి. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తారా, కాస్త డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటువంటి సమయంలో జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక ఆరిద్ర స్వాతి శతవిష నక్షత్రం వారికి సంపత్తారా, అత్యంత విశేషమైన రోజు,
ఈ రోజు ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభాద్రపద, జన్మతార అయినంత వరకు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార ఈ రోజు విశేషమైన రోజు. ఈ రోజు మీరు ఏమనుకుంటే అది ప్రాప్తిస్తుంది, ప్రయత్నించండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈ రోజు మిత్రతారా బలం ఉంటుంది. ఈ రోజు మీరు కూడా కష్టపడి ప్రయత్నిస్తే అంతా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు దివ్యవాస్తు. చాలా మంది వీధి పోటు అంటుంటారు. చాలా మంది ఈ కాలంలో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ వీధి పోటు అత్యంత మంచిది అంటూ ఉంటారు. దయచేసి పోటులోనే ఉంది. పోటు ఎక్కడి నుంచి వచ్చినా పోటే. ఎవరైనా ఈ నార్త్ ఈస్ట్ ఈ వీధి పోటు మనకు మంచిది, లేదా సౌత్ ఈస్ట్ వీధి పోటు మంచిది అని దయచేసి తెలియచేస్తే అవన్నీ నమ్మకండి. ఎందుకంటే అవన్నీ అవన్నీ కూడా సేల్స్ ఇంప్లిమెంట్ అంటాం అండి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ కార్నర్ సైటు చాలా సూపర్, ఇంట్లో ఉన్న వాళ్ళు మినిస్టర్ అయ్యారు, ఇలా అయ్యారు అంటే ఆ ఇల్లు ఎందుకు వాళ్ళు అమ్ముకుంటున్నారు ఆలోచించండి. దయచేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది, రోడ్ ఉంది, మంచిది జరుగుతుంది అనేది మాత్రం అబద్ధం. ఎప్పుడే కానీ ఏ ఇంట్లో అయినా కూడా వీధి పోటు ఖచ్చితంగా దాని ప్రభావం పోటే, అది ఏ దిశలో ఉన్నా. కానీ ఆగ్నేయంలో మాత్రం దక్షిణం నుంచి ఉత్తరానికి ఏదైనా వీధి పోటు ఉండి ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పిల్లలకి అందరికీ అనారోగ్యం ఉంటుంది, అందరికీ డిప్రెషన్ లాంటిది, జెనెటిక్ లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అనుకోకుండా అనారోగ్య సమస్యలు పిల్లలకే మరి. అదే విధానంగా ఆగ్నేయంలో తూర్పు నుంచి పరమటికి ఆగ్నేయంలో ఏదైనా వీధి పోటు ఉంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళకి పెద్ద రక్తపోటు లాంటివి అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్త్రీలకు మాత్రమే ఉంటుంది. తర్వాత నైరుతిలో నుంచి వీధి పోటు ఏదైనా ఉంటే, పరమటి నుంచి తూర్పు వైపు నైరుతికి వీధి పోటు ఉంటే అక్కడ ఆ ఇంట్లో అపమృత్యులు, అపకంటకాలు, ఆత్మహత్యలు, ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చేయడం, హార్ట్ అటాక్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దయచేసి వీధి పోటు ఎక్కడి నుంచి ఉంచినా అది కమర్షియల్కి మాత్రం ఉపయోగం అవుతుంది, కానీ ఆ యజమాని నివాసించడానికి మాత్రం అది పనికిరాదు, అర్హము కాదు అని అర్థం. దయచేసి దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది. లేదు మేము ఇవన్నీ నమ్మం, అక్కడే ఉంటాను అంటే మీ ఇష్టం. కానీ అన్నీ ఇలా ఉండి ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఏదో ఇంట్లో తెలియని కంటికి కనబడని వాస్తు దోషం ఉంది అని అర్థం. అటువంటి ప్రాబ్లం సమస్య ఉన్నప్పుడు ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. దాని ప్రభావం ఎక్కువ అవుతూ అయినంత వరకు కాస్త వాస్తు అనేది బ్యాలెన్స్ అయ్యి ఆరోగ్యంగా ముందరికెళ్తారు అనేది నా అభిప్రాయం. రేపు ఉదయాన్నే తులసీదేవికి ప్రత్యేకంగా పూజించాలి. తులసీదేవికి ఎప్పుడు కూడా మీరు తీసుకెళ్లి మొదల్లో నీళ్లు పోస్తూ ఉంటారు, చక్కగా ప్రదక్షిణ చేస్తుంటారు. కానీ తులసీదేవికి అభిషేకం ఎప్పుడైనా చేస్తున్నారా? లేదు కదా. అందుకే రేపు ఒక గ్లాస్ నీళ్లలో పాలు, పెరుగు ఏదేదైతే అభిషేకం చేస్తామో అవన్నీ ఒక కప్లో వేసి మిక్స్ చేసుకొని ఒక పుష్పంలో తులసి వృక్షానికి ప్రోక్షణ చేసి, తదుపరి జలం ప్రోక్షణ చేసి, తదుపరి పసుపు కుంకుమ అంతా ప్రోక్షణ చేసి, అగరబత్తులు వెలిగించి 2 దీపాలు వెలిగించి 3 ప్రదక్షిణ వేయండి. 3 చాలా ఎక్కువ వద్దు. రేపు ఉదయం 12 గడియల్లో ఎవరైతే 3 ప్రదక్షిణలు చక్కగా ప్రదక్షిణ వేస్తారో తులసికి, వాళ్ళకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇంట్లో దారిద్ర్యం ఉంటే దూరం అవుతుంది. అంతేకాదు తులసికి రేపు ఏ పుణ్య స్త్రీ ప్రదక్షిణ చేసినా, పురుషుడు ప్రదక్షిణ చేసినా, మగపిల్లల ప్రదక్షిణ చేసినా, ఆడపిల్లల ప్రదక్షిణ చేసినా వాళ్ళకి అపమృత్యు, అపకంటకాలు రావు. రెండోది, వాళ్ళల్లో ఉన్న దారిద్ర్యం దూరమై వాళ్ళకు వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. రేపు కాస్త టైం చూసి తులసీదేవికి ప్రత్యేకంగా ఉదయాన్నే పూజించండి. ఈరోజు మనకి ఎక్కడైనా గోవు పేడ దొరికితే చూడండి, గోవు పేడ అంటే గోమయం అంటాం. కాస్త ఆ గోమయంని చక్కగా పెట్టేసి దానిపైన 2 మట్టి ప్రమిదలు లేదా 1 దొరికినా పర్లేదు, గోపేడ పైన పెట్టాలి. అది దొరకలేదు అనుకోండి, ఒక స్వస్తిక్ రాసి దాని మధ్యలో పెట్టచ్చు. లేదంటే గోపేడ మంచిది, లేదా ఆవు పిడికలు దొరుకుతాయి, దానిపైన పెట్టండి అట్లీస్ట్. అలా పెట్టి చక్కగా నెయ్యి పోసి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోయాలి, లేదా కొబ్బరి నూనె లేనప్పుడు నెయ్యి పోసి దీపం వెలిగించి, ఆ దీపానికి చుట్టూ కూడా గంధము, పసుపు, కుంకుమ పెట్టి చక్కగా దీపాన్ని పూజించి గురువు రూపంగా పూజించాలి. గురు రూపంగా మనకి ఏదైనా ప్రియమైన గురువు ఉంటే ఓం శ్రీ సద్గురుభ్యో నమః అంటూ మీరు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఏ ఒక రాఘవేంద్ర స్వామినైనా సరే ప్రార్థించి
దీపముఖేన నీకు ఆరాధిస్తున్నాను స్వామి. నా జీవితంలో వెలుగు ప్రాప్తించాలి, మా పిల్లల జీవితంలో వెలుగు ప్రాప్తించాలి, వాళ్ళు సన్మార్గంలో వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా తల్లి తండ్రి ఎవరు కోరుకున్నా కూడా మీకు సన్మార్గం ప్రాప్తిస్తుంది. ఈరోజు దీప రూపంలో గురువుని పూజించాలి. చక్కగా పూజించండి, ఆరాధించండి, అర్చించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.